కాఫీ. కాఫీనా? యా. నువ్వు తెచ్చావా? ఎస్. అయితే బాత్రూంలో అద్దం పైన గుడ్ మార్నింగ్ అని రాసింది మనమే. బ్రష్ పైన పేస్ట్ పెట్టి రెడీగా ఉంచింది. ఈ డ్రెస్ ఐరన్ చేసింది, అన్ని చేసింది నువ్వేనా? నేనేనే నా చిక్కిరి చెక్కోడి. అమ్మో, కాఫీని అనుకుంటే కాఫీకి ముందు ఇన్ని కథలు పడుండాడా వీడు. రోజూ చెయ్యనివి ఈ రోజే ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఎందుకంటే అది అమ్మీ, ఆ, ఇగో మ్, ఈ అబ్బికేదో పెద్ద అవసరమే పడుండాది. అందుకే నిన్ను కాక పట్టేదానికి ఇగో ఇవన్నీ చేస్తా ఉండాడు. వచ్చేసావాత నీ కళ్ళెప్పుడు నా గదిపైనే ఉంటాయా? ఇక్కడ మొగుడు పెళ్ళాలుంటే ఇలా అడ్డంగా లోపలికి దూసుకొచ్చేస్తే ఎలా అత్తా? ఆ? ఓ అబ్బో, మొగుడు పెళ్ళాలని నువ్వు ఒక్కడవే అనుకుంటే సరిపోద్దా? మా అమ్మి కూడా అనుకోవద్దు. ఈ అమ్మి అవును మమ్మీ. ఆ, అబ్బా, నువ్వలా మీ మమ్మీకి వంత పాడకే చకోడి. నా హార్ట్ హర్ట్ అవుతుంది. హలో, ఈ పకోడీ మాటలు ఆపి ఈ పనులన్నీ ఎందుకు చేసావో ముందు చెప్పు. ఇవాళ నాకు స్పెషల్ డే కదా చకోడి. ధాన్యం ఆడించి బియ్యం తీసే పనికి ఇవాళే ముహూర్తం పెట్టా. నువ్వు వచ్చి పిడికెడు ధాన్యం అలా మిషన్లో వేసి మొదలు పెట్టావనుకో, తర్వాత నేను దూసుకెళ్తా. ఏమంటావు? అది- ఇగో రాను అంటాది. అత్తా, రాసి పెట్టుకో అబ్బి, నా కూతురు రాదుగాక రాదు. ఇట్లాంటి పనులేవన్నా ఉంటే నీ సెల్లుండాదిగా, సెల్లి ఆ పిల్లతో పెట్టుకో పో. భార్య ఉండగా చెల్లితో అట్ట చేయిస్తే భావ్యం కాదు కదా అత్త. అంతెందుకు, మా నాన్న తన పెళ్లి కాకముందు నీతో ఇలాంటి పనులు ఓపెనింగ్లు చేయించుండొచ్చు కానీ మా అమ్మ మా నాన్న జీవితంలోకి వచ్చాక మెయిన్ కార్యక్రమాలన్నీ మా అమ్మతోనేగా చేయించుంటారు. నా చెల్లి కూడా ఇప్పుడు ఆలపాటింటి వారి కోడలత్తా. నీ బుల్లి కూతురు ఇప్పుడు ఈ దేవరపాటిగాడి పెళ్ళాం. మంచైనా చెడైనా నేను దీంతోనే నడవాలి. ఇట్లాంటివేమన్నా ఉన్నా దీంతోనే చేయించాలి. నువ్వు రా. అమ్మి, మమ్మీ, ఇగో నువ్వెంత చెప్పినా నా అమ్మి నీతో రాదు. అట్ట అంటే కుదరదత్తా, రావాల్సిందే. నా అమ్మి రాదని చెప్తున్నాను కదా. రావాలి, రాదు. మమ్మీ, రావాలి.